స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఏం చెప్పుకుంటున్నామా, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కదా. చూడండి, మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఏమంటున్నాడు? ఏపీలో ఉంది అని అంటున్నాడు. ఓకేనా? ఫస్ట్ చూడండి, గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? 4x³ మైనస్ 24x² ప్లస్ 23x ప్లస్ 18 ఈక్వల్ టు 0. ఓకేనా? ఈ ఈక్వేషన్ ఎందులో ఉంది అంటున్నాడు? ఏపీలో ఉంది అని అంటున్నాడు అనమాట. ఓకేనా? ఏపీలో ఉంటే రూట్స్ ఏంటి మనకి? a ప్లస్ టీ, లెట్ a ప్లస్ టీ, a మైనస్ టీ, రూట్స్ ఆర్ ఏపీ ఇన్ ఈక్వేషన్ 1లో ఉందనుకోండి. ఓకేనా? మనకి S1 తెలుసు కదా ఫార్ములా. S1 అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది రూట్స్. వీటి మొత్తాన్ని ఏం చేయాలి? సమ్ చేయాలి. అంటే a ప్లస్ టీ ప్లస్ a ప్లస్ a మైనస్ టీ. ఫార్ములా ఏంటి? S1 అంటే మైనస్ b బై a. b అంటే ఏంటి? కంపారిజన్ చేయండి. ax³ bx² cx ప్లస్ d కదా ఇది. ఓకేనా? కంపేర్ చేస్తే b అంటే ఎంత? మైనస్ 24. మైనస్ ఆల్రెడీ ఉంది. ఓకేనా? మైనస్ 24 బై a అంటే ఎంత? 4. క్యాన్సిల్ చేయండి. 4 1s 4 6. ఇక్కడ చూడండి, ఇది క్యాన్సిల్ చేయండి. ఇంకేముంది ఇక్కడ? 3a ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ కదా అంటే 6. 3 1s 3 2s. ఏమొచ్చిందిరా? a ఈక్వల్ టు 2 ఈజ్ రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఓకేనా? ఈక్వేషన్ 1కి 2 అనేది రూట్స్ అనమాట. మనం ఏం చేస్తాము? సింథటిక్ డివిజన్ చేద్దాం. చూడండి, బై యూజింగ్ సింథటిక్ డివిజన్. ఓకేనా? సింథటిక్ డివిజన్ అంటే కొంచెం ఐడియా ఉంది మీకు. ఏముంది? 3 2 1 కాన్స్టెంట్ ఈక్వల్గా ఉంది అంటే ఇంక రాసుకోవచ్చు. ఎక్కడ 0 పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే ఇక్కడ 2 లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? 0 పెట్టుకుంటాం కదా. ఫస్ట్ చూడండి, ఇచ్చిన ఈక్వేషన్ 4 మైనస్ 24 23 18. 2 ఈజ్ ద రూట్ కదా. 0 4 ప్లస్ 0 అంటే 4. 2 4 8. 24లో 8 తీసేసేయండి. మైనస్ 16. 2 16s 32. మైనస్ ఉంది కదా, మైనస్ 32. 32లో 23 తీసేసేయండి. ఎంత వస్తుందిరా? 11 కాదు, 32లో 23 పోతే ఎంత? మైనస్ 9. 2 9 18. మైనస్ ఉంది కదా, మైనస్ 18 అంటే 0 అయిపోయింది. మనకి హోల్ క్యూబ్ కదా అంటే ఇక్కడ 0 అయిపోయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? స్క్వైర్ నుంచి స్టార్ట్ అయింది. ఏం రాసుకోవచ్చు? 4x² మైనస్ 16x మైనస్ 9 ఈక్వల్ టు 0. వీటికి రూట్స్ చూడండి. 4 9 4ని ఎలా రాసుకోవచ్చు? 2 × 2గా రాసుకోవచ్చు. 3 × 3గా రాసుకోండి. ఇప్పుడు మనకి ఎంత రావాలి? ఇక్కడ 16 రావాలి. అంటే ఎలా చేయొచ్చు? 4 3 12 12 3. ఇక్కడ చూడండి 9 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే 18 2 మైనస్ చేసుకోవచ్చుగా. ఓకేనా? 4x² మైనస్ 18x ప్లస్ 2x అంటే 18లో 2 పోతే ఎంత? 16 కదా. ఓకేనా? మైనస్ 9 ఈక్వల్ టు 0. వీటిలో చూడండి ఏం కామంది? 2ని కామంది ఇద్దాం. 2x కామంది ఇద్దాం. ఇంకేముంది? 2x మైనస్ x కామన్ పోయింది. 2 9 కదా. నెక్స్ట్ ప్లస్ 1ని కామన్ తీయండి. 2x మైనస్ 9 ఈక్వల్ టు 0. రూట్స్ ఏమైపోయినాయి?
2x ప్లస్ 1 నెక్స్ట్ 2x మైనస్ 9 రూట్స్ అన్నమాట. ఇప్పుడు ఏమొస్తుందిరా 2x ఈక్వల్ టు -1 x ఈక్వల్ టు -1/2. నెక్స్ట్ ఇది చూడండి 2x ఈక్వల్ టు అవతలకి పంపిస్తే ఏమొచ్చింది 9 x ఈక్వల్ టు 9/2. మనకు ఆల్రెడీ రూట్ ఏముంది ఇక్కడ 2 ఈజ్ ద రూట్ ఉంది కదా. therefore the roots are 2 -1/2 9/2 రూట్స్. ఓకేనా, ఏపీలో ఉన్నాడు. ఫస్ట్ చూడండి ఇచ్చిన ఈక్వేషన్ తీసుకున్నాను. ఏపీలో ఉంటే రూట్స్ ఏంటి a ప్లస్ టీ ఏ మైనస్ టీ ఈజ్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ S1 సమ్ ఆఫ్ ది రూట్స్ చేశాను. b/a ఫార్ములా. b అంటే ఏంటి 24 బై a అంటే ఎంత 4 క్యాన్సిల్ చేస్తే 6. ఇక్కడ dని క్యాన్సిల్ చేసాము 3a ఈక్వల్ టు 6 a ఈక్వల్ టు 2 ఈ బై యూజింగ్ సింథటిక్ డివిజన్. ఇక్కడ రూట్స్ కనుక్కున్నాము. ఓకేనా, ఇది మన ఆన్సర్. చూడమ్మా మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఇందాకేమన్నాడు ఏపీలో ఉన్నాయి అన్నాడు, కానీ ఈసారి ఏమన్నాడు జీపీలో ఉన్నాయి అని అన్నాడు. జీపీలో ఉంటే రూట్స్ ఏంటి a/r a/ar. ఓకేనా, గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు x³ మైనస్ 7x² ప్లస్ 14x మైనస్ 8 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1 లెట్ a/r a/ar ఈజ్ రూట్స్ ఆర్ జీపీ. ఓకేనా, జీపీలో ఉంటే రూట్స్ మనం ఏం కనుక్కుంటాం S3 కదా. S3 అంటే ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏం రాస్తాం a/r a/ar ఈక్వల్ టు ఫార్ములా ఏంటి S1 అన్నప్పుడు ఇందాకేంటి b/a, S2 అన్నప్పుడు c/a, S3 అన్నప్పుడు d/a మైనస్ d అంటే ఎంత -8/1 కదా. అంటే ఏమొస్తుంది మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది. ఇక చూడు r క్యాన్సిల్ ఏమొస్తుంది మా a³ ఈక్వల్ టు 8 అనమాట. 8ని మనం ఎలా రాసుకోవచ్చురా a³ ఈక్వల్ టు 2/3గా రాసుకోవచ్చుగా. ఓకేనా, 2³ అంటే ఎంత 8 కదా. ఇప్పుడు ఏమైపోయింది a ఈక్వల్ టు 2 ఈజ్ రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఏం చేస్తాం యాజ్ యూజువల్ బై యూజింగ్ సింథటిక్ డివిజన్. ఓకేనా, డివిజన్ అన్నప్పుడు 3, 2, 1 కాన్స్టెంట్. ఓకే, ఏం రాయొచ్చు 1 -7 14 -8 2 ఈజ్ ద రూట్ 0 1 2 1s 2 7లో 2 పోతే -5 2 5s 10 -10 14లో 10 పోతే 4 2 4s 8 మామూలు 8 కదా 0. అంటే ఇంకా రూట్స్ ఏమున్నాయి ఇక్కడ క్యూబ్ నుంచి ఉంది కాబట్టి ఒక 0 అయిపోయింది కాబట్టి స్క్వేర్ నుంచి స్టార్ట్ అయింది కదా. x² మైనస్ 5x ప్లస్ 4 ఈక్వల్ టు 0. అంటే ఏమొస్తుంది 4 రావాలి కదా. దాన్ని ఏం రాసుకోవచ్చు x² మైనస్ 5x ప్లస్ x. 5xలో ఒక x పోతే ఏమొస్తుంది అలా రాదే 4x మైనస్ x రాయండి. ఎందుకు 4x ఒక x ఎంత 5x ప్లస్ 4 ఈక్వల్ టు 0. దీనిలో చూడండి ఏం కామన్ తీయచ్చు ఎక్స్ని కామన్ తీద్దాం. ఏముంది x -4. ఇక్కడ -1ని కామన్ తీస్తున్నా ఏమొస్తుంది x -4 ఈక్వల్ టు 0. x -1 x -4 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమొస్తుందిరా x ఈక్వల్ టు 1 x ఈక్వల్ టు 4. ఇందాకేముంది రూట్ ఇక్కడ 2. therefore 1 2 4 is roots of given
ఈ ఈక్వేషన్ ఎలా అయినా రాయొచ్చు. ఓకేనా, దట్ ఈస్ ద ప్రాబ్లం. చూడమ్మా, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఓకేనా, నెక్స్ట్ ఏమన్నాడు, గివెన్ దట్ దే హ్యావ్ మల్టిపుల్ రూట్స్ అన్నాడు. మల్టిపుల్ రూట్స్ కావాలి అంటే 2 రూట్స్ అయినా ఈక్వల్ అవ్వాలి సేమ్ ఈక్వేషన్లో. ఏం చేస్తాము, ఇచ్చిన దాన్ని f(x) అని తీసుకుంటాం. నెక్స్ట్ f'(x) చేస్తాను. ఈ రెండు ఎక్స్ ప్లేస్లో 0 పెడితే సేమ్ వాల్యూ వస్తే ఈ రెండు రూట్స్ అంటే 0 పెడితేనే ఏం రాదు, 0, 1, 2, 3 అట్లా చెక్ చేసుకోవాలి. ఏది 0 వస్తే అదనమాట. నెక్స్ట్ చూడండి, గివెన్ ఈక్వేషన్ f(x) ఈక్వల్ టు x⁴ 6x³ 13x² -24x ప్లస్ 36 ఈక్వల్ టు 0. ఓకేనా, నెక్స్ట్ f'(x) చేస్తున్నాను. ఏమొస్తుంది, 4 ఇంటూలోకి వచ్చిందిగా, 4x³ -6 ఇంటూ 3x², నెక్స్ట్ 13 ఇంటూ 2x, నెక్స్ట్ 24. x అనేది 1 అయిపోయిందిగా, ఇది 0. ఓకేనా, ఈక్వల్ టు 0. ఏమొస్తుంది, 4x³ -6 3 జారు 18x² ప్లస్ 26x -24 ఈక్వల్ టు 0. f'(x) ఇది చూడండి, నేను ఇక్కడ 1 పెట్టాను అనుకోండి, 1 -6 ప్లస్ 13 -24 ప్లస్ 36 అంటే ఏమైపోయింది, ప్లస్లు యాడ్ చేయండి, ఎంత 49. నెక్స్ట్ చూడు, ఇక్కడ ఒకటి 50 అంటే ఇది 0 అయిపోతుంది కావట్లేదు కదా. నెక్స్ట్ ఇది చెక్ చేసుకోండి, 4 18 ప్లస్ 26 24 ఇది కూడా మ్యాచ్ అవ్వదు. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో ఏం చేస్తారు, 2 పెట్టండి. నెక్స్ట్ ఏం పెడతారు, 2 పెట్టినా సెట్ అవ్వదు, 3 పెట్టేసుకోండి. దీనికి 3 సెట్ అయింది, దీనికి 3 సెట్ అయింది. కావాలంటే చెక్ చేసుకోండి మీరు. చూడమ్మా, f'(3) నేను ఎక్స్ ప్లేస్లో 3 పెట్టేశాను. ఓకేనా, ఎక్స్ ప్లేస్లో 3 పెట్టా, 6 ఇంటూ 3, నెక్స్ట్ 13 ఇంటూ 3, నెక్స్ట్ 24 ఇంటూ 3 36. ఓకేనా, 0 అయిపోయింది. నెక్స్ట్ f'(x) ప్లేస్లో 3 పెట్టేశాను, 4x అంటే 3, నెక్స్ట్ 18 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 3, నెక్స్ట్ 26 ఇంటూ 3 24. ఓకేనా, 0 అయిపోయింది. 3 ఈజ్ ద రిపీటెడ్ అంటే మల్టిపుల్ రూట్స్. 3 ఈజ్ మల్టిపుల్ రూట్స్ repeated రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకేనా, ఈక్వేషన్ 1. 3 ఈజ్ ద మల్టిపుల్ రూట్స్ రిపీటెడ్ రూట్స్. ఓకేనా, ఏం చేయొచ్చు, 4 3 2 1 కాన్స్టెంట్ బై యూజింగ్ సింథటిక్ డివిజన్. ఓకేనా, ఏమొస్తుంది, పట్టదు కదా, బై యూజింగ్ సింథటిక్ డివిజన్. రూట్స్ రాయండి, 1 -6 13 24 36 3 0 అంటే 1 + 0 అంటే 1, 3 1 జార్ 3, 6లో 3 పోతే ఎంత, -3, 3 3 జార్ 9 మైనస్. ఇప్పుడు చూడండి, 13లో 9 పోతే ఎంత, 4, 3 4 జార్ 12, 24లో 12 పోతే ఎంత, -12, 3 12 జార్ -36 0. అంటే ఇంకోసారి కూడా మనం 3తో చేయాలిగా, రిపీటెడ్ రూట్ కదా. 1 3 1 జార్ 3 మొత్తం ఏమైపోయింది, 0 3 0 0 అంటే 4, 3 4s 12
ఇక్కడ కూడా ఏమైపోయింది, 0 అయిపోయింది. నెక్స్ట్ చూడండి మనకి ఏమొస్తుంది, ఇక్కడ 4 నుంచి స్టార్ట్ అయింది, 2 zeros వచ్చాయి. ఇంకేమొస్తుంది, స్క్వైర్ కదా, అంటే ఏమొస్తుంది మా ఎక్స్ స్క్వైర్. ఎక్స్ ప్లేస్లో 0 ఉంది, ఏం రాసుకోవచ్చు, +4 = 0. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఇది పంపింది అనుకో -4 అయితే ఈ స్క్వైర్ ఇటు తీసుకెళ్ళిపోతే ఏమైంది, రూట్ అయిపోయింది. ఇంకేమొస్తుంది, రూట్ బయటికి రావాలి మైనస్. I² అంటే వాల్యూ ఎంత మనకి, -1. I అంటే ఎంత, రూట్ -1 కదా, అంటే మైనస్ ప్లేస్లో ఏం చేసుకోవచ్చు, ఎక్స్ ఈక్వల్ టు I × √4 వాల్యూ 2 కదా, 2i అని రాశాను, +or -2i. therefore the roots are 3 3. మనకు ఆల్రెడీ రిపీటెడ్ రూట్స్ ఉన్నాయి కదా, 3 3 +2i -2i are the roots are in ఈక్వేషన్ 1కి. ఓకేనా, ఇది మన ఆన్సర్. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, గివెన్ దట్ ఇట్ హ్యాస్ 2 pairs ఆఫ్ ఈక్వల్ రూట్స్ అన్నాడు. ఓకేనా, 2 pairs ఆఫ్ ఈక్వల్ రూట్స్ కావాలంట. ఫస్ట్ చూడండి, గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, x⁴ 4x³ 2x² -12x + 9 = 0 1. ఓకేనా, 2 pairs ఆఫ్, given that it has 2 pairs of equal రూట్స్ అన్నాడు. ఏం తీసుకోవచ్చు మనం, నేను లెట్ ఆల్ఫా తీసుకుంటున్నాను, బీటా ఆర్ ఈక్వల్ pairs ఆఫ్ రూట్స్ కదా. ఓకేనా, ఆర్ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఇవి చూడండి ఎలా ఉన్నాయో, రిపీటెడ్ రూట్స్ కదా. ఆల్ఫా అనేది ఒక రూటు, బీటా అనేది రిపీటెడ్ రూట్స్ కదా. అంటే ఏం రాసుకోవచ్చు, మల్టిపుల్ రూట్స్ అని రాసుకోవచ్చుగా. మల్టిపుల్ రూట్స్ అంటే ఏంటి, ఇందాక సమ్లో ఏం చెప్పాను, f(x)ని f'(x) సేమ్ రూట్స్ వస్తాయేమన్నాను, మల్టిపుల్ రూట్స్ అన్నాను కదా. చూడమ్మా, గివెన్ ఈక్వేషన్ మల్టిపుల్ రూట్స్. f(x) మనకి ఏం తీసుకుంటున్నాం, x⁴ + 4x³ -2x² 12x + 9 = ఎక్స్ ప్లేస్లో నేను 1 పెట్టి చూస్తాను. ఓకేనా, 1⁴ + 4 × 1³ -2 × 1² 12 × 1 + 9 = ఏమొస్తుంది, 1⁴ అంటే 1, నెక్స్ట్ 4 × 1³ అంటే +4 -2 -12 + 9. ఇవన్నీ యాడ్ చేయండి, ఎంత వస్తుంది ఇక్కడ, 1 4 9 14 -14 అంటే 0 అయిపోతుందిగా. ఓకేనా, f(1) = 0. నెక్స్ట్ f'(x) ఏమైపోయింది, 4x³ +3 ఇటు వచ్చేసింది కదా, 12x² -2 ఇటు వచ్చింది కదా, 4x నెక్స్ట్ 12 0. ఓకేనా, ఇప్పుడు చూడండి ఏం పెడుతున్నాను నేను, 4 × 1³ + 12 × 1² 4 × 1 -12 అంటే ఏం పెట్టచ్చు, 4 + 12 -4 -12 అంటే ఏమొస్తుందిరా, 16 -16 అంటే 0 అయిపోతుంది. ఇప్పుడు ఏముంది, f'(1) కూడా ఏమైపోయింది, 0 అంటే 1 అనేది మల్టిపుల్ రూట్స్ అయిపోయిందిగా. therefore 1, 1 ఆర్ మల్టిపుల్ రూట్స్ ఆర్ ఈక్వేషన్ 1కి. ఓకేనా, మల్టిపుల్ రూట్స్ ఏమొస్తుంది, బై యూజింగ్ సింథటిక్
డివిజన్. ఓకేనా, ఏమొస్తుంది చూడండి, 4 3 2 కాన్స్టెంట్ ఉందన్నమాట. ఏమొస్తుంది 1 4 -2 -12 9. 1తో చేయండి ఫస్ట్. 1 + 0 అంటే 1 1 1 జార్ 1 5 1 5 జార్ 5 5లో 2 పోతే 3. నెక్స్ట్ 1 3 జార్ 3. ఇప్పుడు ఏమొస్తుంది 12లో 3 తీసేస్తే -9 1 9 జార్ -9 అంటే 0. నెక్స్ట్ చూడు 1తో చేయండి. 1 1 1 జార్ 1 అంటే 6 1 6 జార్ 6 అంటే 9. నెక్స్ట్ ఏముంది 1 9 జార్ 0 అంటే ఏమొస్తుంది 2 రూట్స్ నీకు 0 అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చింది స్టార్టింగ్, x² + 6x + 9 = 0 అంటే 9x² రావాలి. దీన్ని ఏం రాసుకోవచ్చా, x² + 6xని ఎలా రాసుకోవచ్చు, మనకి ఎలా రావాలి 9 రావాలి. అంటే 3x + 3x + 9 = 0. 3 3 అంటే 6 కదా అని చూడండి, xని కామన్ తీస్తున్నాను, x + 3. నెక్స్ట్ ప్లస్ 3xని కామన్ తీస్తున్నాను, ఏముంది ఇక్కడ 3ని కామన్ తీస్తున్నాను. xని కామన్ తీస్తే మనకి సేమ్ రావాలి కదా, 3 కామన్ తీస్తున్నా, x + 3 3 జార్ కదా 9 = 0 అంటే ఏమొస్తుంది x + 3 x + 3 = 0 అంటే x = -3 x = -3. therefore 1 1 -3 are roots of ఈక్వేషన్ 1కి రూట్స్ అన్నమాట. ఓకేనా, పాలినామియల్ ఈక్వేషన్ ట్రాన్స్లేట్ అని చెప్పేసి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, బై -3తో చేయాలంట. ఓకేనా, గివెన్ ఈక్వేషన్ రాసుకున్నాము. పాలినామియల్ ఊజ్ ఈక్వేషన్ ఊజ్ రూట్స్ ఆర్ ట్రాన్స్. చూడండి f(x + 3 = 0) అనమాట. మనకి ఈక్వేషన్ ఎలా రావాలి, a0x⁴ 5 a1x⁴ a2x³ a3x² a4x a5 అని చెప్పేసి రావాలన్నమాట. అంటే 5 నుంచి స్టార్ట్ అయింది కదా, అలా 5 రావాలన్నమాట. బై యూజింగ్ సింథటిక్ డివిజన్. ఓకేనా, చూడండి 5 4 2 అంటే 3 మిస్ అయింది, ఏం చేయాలి మనం 0 పెట్టాలి. ఓకేనా, 1 -4 3 ప్లేస్లో 0. నెక్స్ట్ 3 అంటే స్క్వేర్ ఉంది, నెక్స్ట్ 1 కాన్స్టెంట్, -4 6. దేంతో చేయాలి అంటే 1 + 0 అంటే 3 3 3 జారు చూడమ్మా 0 పెడతాం. 1 + 0 అంటే 1 3 1s 3. మనకి -4లో 3 పోతే ఎంత -1. 3 × -1 అంటే -3. ఏమొస్తుంది 0 + -3 అంటే -3. 3 × 3 9 మైనస్ ఉంది కదా, -9లో 3 పోతే ఎంత -6. 3 6 18 మైనస్ వస్తుందిగా, మొత్తం ఎంత 18 4 -22. 3 × 22 అంటే -66. 66లో 6 తీసేసేయండి, 60 మైనస్ ఉంది కదా మైనస్. నెక్స్ట్ చూడండి 3తో మళ్ళీ రిపీటెడ్ 0 అంటే 1 + 0 అంటే 1. 3 1s 3. 3లో -1 పోతే 2. 3 2s 6 అంటే 6లో -3 పోతే 3. నెక్స్ట్ 3 3s 9. 9లో 6 పోతే 3. 3 3s 9. నెక్స్ట్ 22లో 9 పోవాలిగా, అదంతా -11 అంతేనా.
చూడండి 22లో 9 పోతే ఎంత 13. నెక్స్ట్ మళ్ళీ 3తో అగైన్ 0 1 + 0 అంటే 1. 3 1s 3 5 3 5s 15 18 3 18s ఎంత వస్తుంది 18 ఇంటూ 3 మొత్తం 54. మొత్తం యాడ్ చేయండి 57. నెక్స్ట్ అగైన్ 3 0 పెట్టండి 1 3 1s 3 అంటే ఎంత వస్తుందిరా 8. నెక్స్ట్ 3 8s 24 యాడ్ చేయండి 12 42. నెక్స్ట్ 3తో చేయండి మళ్ళీ 0 అంటే 1. నెక్స్ట్ 3 1s 3 అంటే మొత్తం ఎంత వస్తుంది 11. స్టార్టింగ్ మనకి ఎక్కడి నుంచి రావాలిరా A0 నుంచి రావాలి. నేను 1ని ఇక్కడ 1 ఉంది కదా దీన్ని A0 తీసుకుంటున్నా. దీన్ని A1 A2 A3 A4 A5 వచ్చేసి మన ఈక్వేషన్ చూడండి. ఇప్పుడు f(x + 3) = A0 ప్లేస్లో ఏమొస్తుంది 1x⁴5 ప్లస్ A1 ప్లేస్లో ఏమొస్తుంది 11x⁴4 A2 ప్లేస్లో ఏమొస్తుంది 42x³ నెక్స్ట్ A3 ప్లేస్లో 57 A3 ప్లేస్లో కదా x² ప్లస్ A4 ప్లేస్లో -13 ఇక్కడ x ప్లస్ A5 ప్లేస్లో ఎంత వస్తుంది -60 = 0. దట్ ఈస్ ద ఆన్సర్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో ఉన్న లాస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట. ఇంతతో ఈ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్తో మీ ముందుకు వస్తాను.